గుంటూరు బ్రాడీపేటలోని హోటల్ సింధూరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన, రాజ్యాంగం, బ్రాహ్మణులు మరియు దళితులకి జరిగిన నష్టాలపై, అలాగే తాడేపల్లి విజయకృష్ణ తన తదుపరి కార్యాచరణపై మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తాడేపల్లి విజయకృష్ణ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా మాట తప్పను, మడమ తిప్పను అనే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బ్రాహ్మణులకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తానని చెప్పి మాట తప్పాడని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీడీసీసీ బ్యాంకులో రైతులకు ఇచ్చే రుణాలపై అవినీతి జరిగిన కనీసం దాని గురించి పట్టించుకోకుండా రైతుల్ని మోసం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. గుంటూరు మిర్చి యార్డు తగలపెట్టిన దానిపై కుట్ర ఉందని, ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బ్రాహ్మణ జాతికి ఎటువంటి మనవడ ఇవ్వరని నా ఉద్దేశం. ఎందుకంటే 13 సంవత్సరాలు అనుభవించున్నా, లక్షలాది రూపాయలు పోగొట్టుకుని ఉంటా, లక్షలేంది చాలా పోగొట్టుకుని ఉంటా, నా ఆస్తులమ్మే పెట్టుంటా పార్టీకి. కేవలం గుంటూరు పశ్చిమం జగన్మోహన్ రెడ్డి ఇస్తాడు అని మాట ఇచ్చాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మాట తప్పడనుకున్నా. కానీ తప్పేదే మాట, తిప్పేదే మడవ. ఇక తదిమా రాజకీయ పార్టీలు ఈ రోజున ఎన్డీఏ కూటమి ఇస్తుంది, 3 చైర్మన్లు ఇచ్చారు. ముందు ముందు ఎట్లా ఉంటుందో చూద్దాం. నేను వెళ్ళాను రాజకీయాల్లోకి, నేను బ్రాహ్మణ జాతి కోసమే ఉంటా. నా కులం నుంచి ఎవరికి ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గా మేము గెలిపించుకుంటాం. ఏ సీట్లు ఇచ్చినా మాకు అండగా ఏ పార్టీ అయితే నుంచుంటుందో మా అసోసియేషన్ వాళ్ళకన్నీ ఖచ్చితంగా చూస్తుంది. మమ్మల్ని బ్రాహ్మణ జాతిని కాపాడేవాడికి ఎవరికైనా మేము సపోర్ట్గా ఉంటాం. నేను మాత్రం కులం కోసం, మా జాతి బతకడం కోసం, మనుగడ కోసమే ఈ యాత్ర మొదలు పెడుతున్నా. వాళ్ళకి ఎందుకు ఇలా నువ్వు నాకు గుంటూరు పశ్చిమ ఇస్తానని చెప్పి మాట ఎందుకు తెప్పావు? నువ్వు మాట తప్పలేదా, పడవ తెప్పలేదా? ఇదే గుంటూరులో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నువ్వు ఓదార్పుకు వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో బస్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మాట ఇచ్చావు. నేను చూసుకుంటాను, గుంటూరులో 2కి 1కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అని మాట ఇచ్చి తప్పావా లేదా? ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఈ రోజున కనీసం సిగ్గు అనిపించలేదా? అంటే నీ దాంట్లో అవినీతి మనకున్న వాళ్ళకే పదవులు ఇస్తావా? నువ్వు నీ కోసం కష్టపడి పార్టీ కోసం ఆస్తులు పోగొట్టిన వాళ్ళు ఎవరు పట్టించుకోవా? ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెబుతున్నావు. నువ్వు వచ్చి ఏం చేస్తావు? వచ్చి ప్రతి ఈ నెలాఖరికి కార్యకర్తలతోనే ఉంటా, కార్యకర్తలను కలుస్తా చెబుతున్నావు. ఇంకెక్కడున్నారు కార్యకర్తలు? కొత్త వాళ్ళని ఎదుగుతున్నావా? వాళ్ళని కూడా నాశనం చేస్తావా నువ్వు? మేమందరం నాశనం అయిపోయాం ఆర్థికంగా. ఇప్పుడు కొత్తగా ఇంకోళ్ళు ఎవరు వస్తారా? వాళ్ళని చూసుకొని వాళ్ళని కూడా నాశనం చేయాలా చెప్పు? నిజంగా మీరు నిజాయితీగా ఉంటే ఈ రోజుకైనా మీ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని కాపాడుకోండి, వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కునేట్టుగా చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నా.